గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటింది. జనసేన పార్టీ హవాలో జనసేన అభ్యర్థి పంత నానాజీ పోటీ చేసి గెలిచారు. అలాగే కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా ఆ పార్టీకే చెందిన ఉదయ శ్రీనివాస్ పోటీ చేసి గెలుపొందారు. కానీ మిగిలిన 5 స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆ జిల్లాలో మాత్రం టీడీపీని కాదని జనసేన దూసుకుపోతోందా? కీలక పదవులన్నీ ఆ పార్టీకే వస్తున్నాయా? దీంతో తెలుగుదేశం నేతల్లో వైరాస్యం నెలకొందా? కాకినాడ జిల్లాలో కూటమి సర్కార్లో పదవుల పంచాయతీ మొదలైనట్టు తెలుస్తోంది. జిల్లాలో జనసేన వర్సెస్ టీడీపీగా రోజురోజుకు సీన్ మారిపోతోంది. ఇందుకు పదవుల పంపకాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ నేతలకు పదవులు దక్కుతుండడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ను ఎమ్మెల్సీ చేశారు. ఆయన పిఠాపురంలోని మకాం వేశారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబును ఎమ్మెల్సీ చేశారు. ఆయనకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెల తానిక్కడ పర్యటిస్తానని నాగబాబు చెప్పారు. అటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ను టిడ్కో చైర్మన్గా కొనసాగిస్తున్నారు. ఆయన కూడా పిఠాపురంలోని నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా జనసేనకు పుట్టినిల్లుగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఇక పెద్ద పదవులే కాదు, ఇతర కీలక పదవులు కూడా ఆ పార్టీకే వరుసగా దక్కుతున్నాయి. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పోస్టును జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబును నియమించారు. కాకినాడ జనసేన కోఆర్డినేటర్ తోట సుధీర్ను పౌర సరఫరాల శాఖ రాష్ట్ర చైర్మన్గా నియమించారు. అలాగే అదే పార్టీ నేతలు కాకినాడ రూరల్కు చెందిన బి ఈశ్వరి, పెద్దాపురానికి చెందిన తుమ్మల పద్మజను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్లను చేశారు. కాకినాడ రూరల్, కరప మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు అదే పార్టీకి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి పిఠాపురం జనసేన నేతకిచ్చారు. ఇవిగాక ఎన్నో డైరెక్టర్ పదవులు ఆ పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా టీడీపీని కాదని జనసేన ఖాతాలోకి వెళ్లిపోయింది. పిఠాపురంలో ఎంతోమంది ఇన్ఛార్జీలు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ తప్ప ఎలాంటి పదవులు ఆయనకు లేవు. దీంతో ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన్ను అధికార కార్యక్రమాలకు పిలిచి కూటమిలో ప్రధాన భాగస్వామైన టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న తనను ఎందుకు పిలవడం లేదంటూ తరచూ ఎస్వీఎస్ఎన్ వర్మ వివాదానికి దిగుతున్నారు. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఒప్పించి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పదవి మర్రెడ్డి శ్రీనివాస్కు ఖరారు చేశారు. ఈ మేరకు అధికార ఉత్తర్వులు రానున్నాయి. జిల్లా నుంచి మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక ఎంపీ కూడా ఉన్నారు. అయితే కీలక పదవులన్నీ జనసేన నేతలకే దక్కుతుండడంతో టీడీపీ కొత్త ఉడికిపోతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. జిల్లాలు విడిపోయాక కాకినాడ జిల్లా టీడీపీకి పెట్టని కోటగా ఉంది. కానీ తమను పట్టించుకోవడం లేదు. తమకు ఇస్తామని చెప్పిన పదవులు కూడా జనసేనకే ఇచ్చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు బాధపడుతున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవి టీడీపీకి చెందిన రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఆశలపై నీళ్లు జల్లారు. జనసేనకు ఇచ్చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయా శాఖల నుంచి వచ్చే నిధుల పర్యవేక్షణ చేసే దిశ కమిటీలో కూడా జన సైనికులనే నియమించారు. అన్ని పదవులు జనసేనకి ఇచ్చేసి కాకినాడ జిల్లాను వారికి అప్పగిస్తే తామేం చెయ్యాలని ఎమ్మెల్యేలు సైతం వాపోతున్నారు. మరోవైపు బీజేపీని అసలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఇలా పదవులు జనసేనకి ఇస్తే ఇక తెలుగుదేశం ఖాళీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కాపులు అధికంగా ఉన్నారు. జనసేన కాపులకి పదవులు ఇచ్చి వారికి దగ్గరవుతోంది. తెలుగుదేశంలో కాపులకు విలువ లేకుండా పోతోంది అన్న ఆరోపణలు మొదలయ్యాయి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి, కుప్పం చంద్రబాబు ఎలా కైవసం చేసుకున్నారో ఇప్పుడు పిఠాపురం అదేవిధంగా పవన్ కళ్యాణ్కు కంచుకోటగా మారింది. మెల్లిమెల్లిగా కాకినాడ జిల్లా కూడా ఆ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది.
ఇక టీడీపీ, బీజేపీ, వైసీపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు అన్న చర్చ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారు, తమ పరిస్థితి ఏమిటి అని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.